పరీక్షల్లో వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది. అసలు అలార్మింగ్ లెవెల్స్లోకి షాక్ అనేది పోతుంది. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో బహుశా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు గన తగిలిస్తే కనిపించేది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చూసినా, ఈ 2 ఏళ్లలో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు చూసినా, తాను ఇచ్చిన మేనిఫెస్టో హామీలు ఇంకా లోతుగా చూసినా, ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా మనకు కనిపించేది ఇవే: దగ, మోసం, అబద్ధాలు, స్కాము, ఇవే కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడే ప్రశ్నిస్తూ ఉన్నా. 16,000 పోస్టులకే ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం. మరోవైపు ఆయనంతటా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటూ ఉంటాడు. రికార్డ్ అంటాడు, మెగా అంటాడు, రకరకాల పద్ధతులు, రకరకాల మాటలు మాట్లాడతాడు. రికార్డ్ అంటే ఏమిటో నేను ఒకసారి చెప్తా, తెలుసుకో చంద్రబాబు అని చెప్పి నేను చంద్రబాబు చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ కని విని ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్, ఒకే టైంలో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డ్ అంటే ఇది అని కూడా చెప్పగలుగుతాను. చాలా కాన్ఫిడెన్షియల్గా జరగాల్సిన ఈ క్వశ్చన్ పేపర్ తయారీని, దాన్ని అప్లోడ్ చేసే పనిని అవుట్సోర్స్డ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదని తెలిసి అవసరమైతే నేరం ఈజీగా వారిపై వేయచ్చు అనే దుర్బుద్ధితో కూడా అనుకోవచ్చు, ఏకంగా ఈ ప్రక్రియను అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో చేయించారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో జోన్ 2లో 6వ ర్యాంక్ సాధించినాడు. చూడు ఫస్ట్ ర్యాంక్ ఎంత బాగుందో. నవీన్ పురమ, ఫాదర్స్ నేమ్ రాధాకృష్ణ, ఫస్ట్ ర్యాంక్ రావడమే కాకుండా టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో కూడా జోన్ 2లో 6వ ర్యాంక్ కూడా సాధించాడు. ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం, నిజంగా ఇది అతిపెద్ద స్కామ్కు సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంది కథ. ఇదే క్యాండిడేట్ ఇంత మంచి ర్యాంక్ వచ్చింది కదా, మరి క్యాండిడేట్కి ఉద్యోగం రావాలి కదా. ఇదే క్యాండిడేట్కు నిజంగా మెరిట్తో ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఈ మనిషికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. అంటే తప్పు జరిగిందని కనిపిస్తూ ఉంది కదా, అతని ఐడి కనిపించకుండా చేశారు, అతని డేటాను మాయం చేశారు. సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా ఒకసారి చూపించుమా. మెరిట్ లిస్ట్లో మార్పులు, ఆయన పేరు లేదు, ఇష్టానుసారంగా ఆయన పేరు లేదు. నిజంగా ఈ క్యాండిడేట్ కన్నా మెరిట్ ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అంటే తప్పు జరిగిందనేగా. అతని ఐడి ఎందుకు కనిపించకుండా చేశారు? అతని డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ లిస్ట్ నుంచి తన పేరును ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ప్రభుత్వం చెప్తా ఉన్న కారణాలు ఏమిటో తెలుసా? చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రాలేదంట, అందుకనే ఈయనకు ఉద్యోగం ఇవ్వలేదంట అని వీళ్ళు కారణాలు చెప్తా ఉన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రాకపోయింటే అది వాస్తవమే అయితే ఆయన కోర్టుకి ఎందుకు పోతాడు? నిజంగా వీళ్ళు చెప్పినది వాస్తవమే అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు తాను రాలేదు కాబట్టి అందుకే ఆయనకు ఉద్యోగం మేము ఇవ్వలేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నమాట వాస్తవమే అయితే ఆయన కోర్టుకి ఎందుకు పోతాడు? Tandava News. For more updates,
Like, share and subscribe.